సుప్రీం యాస్కిన్ రూమ్ లో క్లీన్ గా చూస్తే ఇక్కడ ప్రతి విండో షేప్ లో ఒక ప్లానెట్ లాంటి గ్లోబ్స్ అండ్ ప్లానెట్ వెనుక ఒక లైట్ ఉంది. నేను అనుకోవటం అయితే ఇది మన మిల్కీ వే గ్యాలక్సీలో ఉండే అర్జున అండ్ కర్ణ తలబడుతున్నప్పుడు వాళ్ళ రథాలకు ఉండే గుర్రాలను చూడొచ్చు. అర్జునుడి రథానికి ఉండే అశ్వాలు తెల్లగా ఉంటాయి, కర్ణుడి రథానికి ఉండే అశ్వాలు నల్లగా ఉంటాయి. బుజ్జి ఎంత పవర్ఫుల్ అనేది ఈ రెండు హోలోగ్రామ్స్ ని చూస్తే తెలిసిపోయిద్ది. బుజ్జికి కల్కి యూనివర్స్ లో ఉండే ప్రతి ఏరియా తెలుసు. ఈ రెబెల్ ని స్కాన్ చేయగానే వీడి డేటా మొత్తం ముందు పెడుతుంది. ఈ కర్ణుడి రథం పైన జెండా చూపించేటప్పుడు ఈ సూర్యుడు గుర్తు మధ్యలో ఆకాశంలో సూర్యుడి వెలుగు కనపడేలాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క ఫ్రేమ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి తీసారా అనిపించింది. అసలు ఒకసారి మనం కల్కి మూవీలో 2898 ఇయర్ కి ఎంత దూరంలో ఉన్నామా అని చూస్తే 873 ఇయర్స్ దూరంలో ఉన్నాం. మనం ప్రెసెంట్ ఉన్న 2025 ఇయర్ ప్రకారం 873 ఇయర్స్ తర్వాత కల్కి 2898 AD స్టోరీ జరుగుతూ ఉంటుంది. సర్లేండి, ఇంకా బుజ్జి గురించి చూద్దాం. మనకి నేమ్ లో డిస్ప్లే చేసింది BUJJI అయినా సరే ఈ సీన్ లో బుజ్జి ఇచ్చిన బయోనిక్ యూజర్ జోసెన్ ఇంటెలిజెన్స్ అనే డెఫినేషన్ ప్రకారం BUJI మాత్రమే. అండ్ ఈ సీన్ లో బుజ్జి ఇంతకు ముందు కాంప్లెక్స్ లో షిప్స్ కి పైలట్ చేసేదాన్ని అని చెప్పుద్ది. సో కాంప్లెక్స్ దగ్గర ఉండే డేటా అంతా కూడా బుజ్జి దగ్గర ఉంటుంది. అండ్ మ్యాక్స్ బుజ్జి చెప్పిన కాంప్లెక్స్ షిప్స్ ఇవే. కాంప్లెక్స్ మనుషులు ఎటు వెళ్ళాలనుకుంటే అటు వెళ్లేలాగా వెహికల్స్ ఆటోమేటెడ్ గా వర్క్ అయ్యేలాగా బుజ్జిని డిజైన్ చేసుకొని ఉంటారు. అండ్ దీన్ని కూడా రిప్లేస్ చేసే టెక్నాలజీ ఏదో ఒకటి కాంప్లెక్స్ ఇన్వెంట్ చేసి ఉంటుంది. అందుకే బుజ్జిని జంక్యార్డ్ లో పడేశారు. కాంప్లెక్స్ వెహికల్స్ కోసమే బుజ్జిని డిజైన్ చేశారు కాబట్టి భైరవ వెహికల్ బుజ్జికి బాడీ కింద కరెక్ట్ గా సరిపోయింది. బుజ్జి ఎంత పవర్ఫుల్ అనేది ఈ రెండు హోలోగ్రామ్స్ ని చూస్తే తెలిసిపోయింది. బుజ్జికి కల్కి యూనివర్స్ లో ఉండే ప్రతి ఏరియా తెలుసు. ఈ రెబెల్ ని స్కాన్ చేయగానే వీటి డేటా మొత్తం ముందు పెడుతుంది. ఇది మీకు ఇక్కడ కనపడకపోవచ్చు, నేను చదువుతాను. రెబెల్ ల్యూక్, whose identity remains undisclosed, has been observed in Kashi, especially in the vicinity of the old Kashi Hyperloop station. Although he has not been involved in any significant criminal activities, his knowledge of location of Shambhala could be a critical information might be beneficial for additional units or support. సో ఈ రెబెల్ కాశీ హైపర్లూప్ స్టేషన్ లో ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయబడ్డాడని, పెద్దగా క్రైమ్స్ ఏం చేయలేదు కానీ వీడికి శంబాలా లొకేషన్ తెలుసు అని క్లియర్ గా చెప్తుంది బుజ్జి. అందుకే భైరవ ఈ రెబెల్ ని పట్టుకొని కూడా కాంప్లెక్స్ కి హ్యాండ్ ఓవర్ చేయడు. జస్ట్ 5000 యూనిట్స్ కోసం వీడిని కాంప్లెక్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే కంటే వీడి ద్వారా శంబాలా లొకేషన్ తెలుసుకుంటే ఇంకా ఎక్కువ యూనిట్స్ సంపాదించవచ్చు కదా అని వీడిని కావాలని లాక్ చేసి ఇంట్లో పెడతాడు. అండ్ సుమతి హోలోగ్రామ్ లో ద సబ్జెక్ట్ ప్రీవియస్లీ ఇన్ఫెర్టిలిటీ ల్యాబ్ పార్టిసిపెంట్ సిన్స్ 2886 is now 150 days old pregnant. This unexpected development has elevated her importance, making her vital for a massified mission at the complex. Despite a history of infertility, her current state suggests significant underlying factors that reflects the కాంప్లెక్స్ ఇన్వాల్వ్మెంట్ అర్జెంట్లీ అని చూపిస్తుంది. సుమతి ఏ ఇయర్ నుంచి ల్యాబ్స్ లో ఉందో కూడా క్లియర్ గా చూపించింది బుజ్జి. అండ్ బుజ్జి హోలోగ్రామ్ లో బౌంటీ ఉన్న పర్సన్ అదర్ డీటెయిల్స్ డేటా కూడా ఉంటుంది. ఈ హోలోగ్రామ్ డిస్ప్లేలో బౌంటీ ఇన్ఫర్మేషన్ తో పాటు బౌంటీ ఎక్కడుంది అండ్ ఆ పర్సన్ ఉండే రెసిడెన్స్ ఏరియా అండ్ కాంప్లెక్స్ ఐడి లాంటి డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. హోలోగ్రామ్ లో కనిపించే ఇన్ఫర్మేషన్ ని చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు. బట్ బుజ్జి డిస్ప్లే చేసేదంతా కూడా కాంప్లెక్స్ దగ్గర ఉండే డేటా. కాంప్లెక్స్ దగ్గర ఉండేది మాత్రమే బుజ్జి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెబెల్ కి కాంప్లెక్స్ ఐడి లేదు కాబట్టి కాంప్లెక్స్ ఐడి నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది. రెసిడెన్స్ కూడా అన్నోన్ అని ఉంటుంది. కానీ సుమతి డేటా డిస్ప్లే చేసేటప్పుడు కాంప్లెక్స్ ఐడి అండ్ కాంప్లెక్స్ రెసిడెంట్ అని డిస్ప్లే చేస్తుంది. ల్యూక్ దగ్గరే ఉన్నాడు కాబట్టి ల్యూక్ లొకేషన్ చూపించదు. కానీ సుమతి బౌంటీ అలర్ట్ ని చూపించేటప్పుడు లొకేషన్ ఆఫ్ సెక్టర్ అని డిస్ప్లే చేస్తుంది. దీనికి రీజన్ బౌంటీ అలర్ట్ యాక్టివేట్ అయింది ఆ ఏరియాలోనే కాబట్టి. బుజ్జి వెహికల్స్ ని పైలట్ చేయడానికి అంటే గైడ్ చేయడానికి డిజైన్ చేశారు కాబట్టి బుజ్జికి అన్ని ఏరియాస్ తెలుసు. కానీ బుజ్జి చూపించేది కాంప్లెక్స్ డేటా మాత్రమే కాబట్టి కాంప్లెక్స్ కి శంబాలా లొకేషన్ తెలీదు. అందుకే బుజ్జికి కూడా ఇక్కడ శంబాలా ఉన్నట్టు తెలియలేదు. కాంప్లెక్స్ డేటా రికార్డ్స్ ప్రకారం అక్కడ హిల్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే బుజ్జి కూడా అక్కడ జస్ట్ హిల్స్ మాత్రమే ఉన్నాయి అని చెప్పిద్ది. అశ్వత్థామ డేటా కూడా కాంప్లెక్స్ దగ్గర లేదు. అందుకే యాంగ్రీ జైంట్ మ్యాన్ అని మాత్రమే రిఫర్ చేస్తుంది ఈ సీన్ లో. ఇప్పుడు చెప్పేది డీటెయిల్ కాదు, అలా అని ఇదే మిస్టేక్ కూడా కాదు, ఇది ఒక ఫన్నీ అబ్జర్వేషన్ అంతే. అశ్వత్థామ కంటే కూడా స్ట్రాంగెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? అశ్వత్థామ క్లోత్స్. 6000 ఏళ్లుగా అశ్వత్థామ బతికే ఉంటే ఆయనతో పాటు ఈ క్లోత్స్ కూడా చినక్కుండా ఉంటాయి. ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏంటో గానీ మా అమ్మకి తెలిస్తే ఇంకంతే సంగతులు. నాకు లైఫ్ లాంగ్ ఒకటే కాస్ట్యూమ్. లేజర్ కలర్స్.
రెబెల్స్ కి సంబంధించిన వెహికల్స్ వైట్ కలర్ లో, వాళ్ళ లేజర్స్ బ్లూ కలర్ లో ఉండేలాగా డిజైన్ చేసిన నాగేశ్విన్ అర్జున అండ్ కర్ణకి కూడా ఇలానే డిజైన్ చేశారు. అర్జునుడు అశ్వత్థామ అండ్ కర్ణ మీదకి 4 అస్త్రాలు సంధిస్తాడు. ఇవన్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయి. అశ్వత్థామ సంధించే అస్త్రం గ్రీన్ కలర్ లో ఉంటుంది అండ్ కర్ణుడు 2 అస్త్రాలు సంధిస్తాడు. ఆ రెండు కూడా సూర్యకిరణాలు అండ్ ఫైర్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. క్లైమాక్స్ లో యాస్కిన్ కూడా గాంధీవాన్ని ఎత్తేటప్పుడు బ్లూ థండర్స్ వస్తూ ఉంటాయి బికాస్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ ఇట్ హోల్డ్స్. రెబెల్స్ వెహికల్స్ అండ్ యూనిఫామ్స్ అన్ని వైట్ కలర్ లో ఉంటే దీనికి క్వైట్ ఆపోజిట్ గా కాంప్లెక్స్ వెహికల్స్ అండ్ యూనిఫామ్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి. దీనికి కూడా మెయిన్ అడాప్షన్ మహాభారతం నుంచే తీసుకున్నారు. అర్జున అండ్ కర్ణ తలబడుతున్నప్పుడు వాళ్ళ రథాలకు ఉండే గుర్రాలను చూడొచ్చు. అర్జునుడి రథానికి ఉండే అశ్వాలు తెల్లగా ఉంటాయి, కర్ణుడి రథానికి ఉండే అశ్వాలు నల్లగా ఉంటాయి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ సింబాలిజాన్ని గుడ్ వర్సెస్ బ్యాడ్ అనేలాగా ఎస్టాబ్లిష్ చేసి చూపించిన అసలు ఇన్ డెప్త్ మీనింగ్ వేరు. మహాభారతంలో అర్జునుడి తెల్లని అశ్వాలు ధర్మం, స్నేహం, బలం, వేగం అనే గుణాలకి సింబల్. అందుకని కర్ణుడి అశ్వాలకు మీనింగ్ ద్రోహం, నెమ్మది, బలహీనత అని కాదు. కర్ణుడి అశ్వాలకు మీనింగ్ కర్ణుడిలో ఉన్న శోకం, బాధ, సీక్రసీ అండ్ ఎక్సెట్రా. అర్జునుడు ధర్మం వైపు పోరాడాడు కాబట్టి తెల్లని అశ్వాలు కలిగి ఉంటే, కర్ణుడు అధర్మం వైపు పోరాడుతున్నాడు కాబట్టి బ్లాక్ హార్సెస్ ని యూజ్ చేశారు. అర్జునుడి రథానికి ఎప్పుడు తెల్లని అశ్వాలే ఉంటాయి. అందుకే అర్జునుడికి శ్వేతవాహనుడు అనే పేరు కూడా ఉంది. అండ్ ఈ క్లైమాక్స్ సీన్ లో నాకు నచ్చిన కొన్ని మైక్రో డీటెయిల్స్ అండ్ రిజెంబ్లెన్స్ గురించి చెప్పాల్సిందే. మైక్రో డీటెయిల్స్ ఏంటంటే, అశ్వత్థామ రథం నుంచి పడిపోయాక అర్జునుడు ఒక అస్త్రాన్ని సంధిస్తాడు. ఈ అస్త్రం అశ్వత్థామాని సమీపించే సమయానికి కర్ణుడు వదిలిన అస్త్రం అశ్వత్థామ వెనక నుంచి వచ్చి ఇలా అర్జునుడి అస్త్రాన్ని ఢీకొంటది. అర్జునుడి అస్త్రం 2 భాగాలుగా చీలిపోద్ది. ఆ చీలిపోయిన 2 భాగాలు అశ్వత్థామకి అటువైపు ఇటువైపు వెళ్లి వెనక రథానికి తగులుతాయి. ఇక్కడి నుంచే కర్ణుడు రథం వచ్చే అగ్ని మొదలవుతుంది. కర్ణుడు అర్జునుడు సంధించుకునే అస్త్రాలకుండే శక్తిని చాలా బాగా చూపించారు నాగశ్విన్. ఈ అస్త్రాలు ఢీకొట్టగానే ఈ యుద్ధ రంగంలో ఉండే ఏనుగులు, సైనికులు అందరూ ఒక్కసారిగా చదరంగంలో పావుల్లాగా ఒక బొమ్మలాగా పడిపోతారు. అండ్ ఆ అస్త్రాల శక్తికి భూమి కూడా లావాలాగా మారిపోతుంది. అనదర్ మైక్రో డీటెయిల్ దట్ ఐ లైక్ దిస్, కర్ణుడి రథం పైన జెండా చూపించే షాట్ లో ఈ సూర్యుడు గుర్తు మధ్యలోనే ఆకాశంలో ఉండే సూర్యుడు వెలుగు కనపడేలాగా డిజైన్ చేశారు. ఒక్కొక్క ఫ్రేమ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి తీసారా అని అనిపించింది. అండ్ నాకు నచ్చిన రిజెంబ్లెన్స్, అశ్వత్థామ అర్జునుడి చేతిలో ఓడిపోయి రథం కూలిపోయి నిస్సహాయంగా ఉన్నప్పుడు కర్ణుడు వెనక నుంచి వచ్చి కాపాడతాడు. సరైన సమయానికే వచ్చావు సోదరా అని. సేమ్ 6000 ఏళ్ల తర్వాత శంబాలాలో ఇలానే ఓడిపోయి నిస్సహాయంగా రోధిస్తున్న అశ్వత్థామని మళ్ళీ అదే కర్ణుడు వెనక నుంచి వచ్చి కాపాడతాడు. అప్పుడు ఇప్పుడు సరైన సమయానికే వస్తాడు. అందుకే అశ్వత్థామ ఆలస్యమైన ఆచార్యపుత్ర అనే మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. అశ్వత్థామ ఆర్తనాదమే ప్రకృతికి వినిపించి కర్ణుడిని పిలిపించిందేమో అనిపించింది ఈ సీన్ చూడగానే. సుప్రీం యాస్కిన్ రూమ్ కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ ఈ రూమ్ వాల్స్ లో ఉన్న షేప్స్ చాలా డిఫరెంట్ గా అనిపించాయి. మన ఇండియాలో కొన్ని ఏన్షియంట్ టెంపుల్స్ లో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి ఇలాంటి షేప్స్ ఉన్న విండోస్ ని యూజ్ చేస్తారు. అలానే సుప్రీం యాస్కిన్ క్లోన్స్ కి అండ్ 200 years ఓల్డ్ సిక్ పర్సన్ సర్వైవల్ కి అవసరమైన టెంపరేచర్ ఉండేలాగా ఈ షేప్స్ ని యూజ్ చేశారేమో అని అనుకున్నాను, కానీ కాదు. ఏంట్రా ఇవి విండోస్ లో ఏదో దీపాల్లాగా ఉన్నాయి, ఎలుగుతున్నాయి, ఆరిపోతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి అనుకున్నాను. ఈ రూమ్ లో ఎంత లైట్ పాస్ అవుతున్నా సరే రూమ్ అంతా చీకటిగానే ఉంది. సుప్రీం యాస్కిన్ రూమ్ స్ట్రక్చరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. సో నేను ఇప్పుడు చెప్పేది జస్ట్ నా ఒపీనియన్, ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మీరు నమ్మాల్సిన పని లేదు, జస్ట్ విని ఎంజాయ్ చేయండి. క్లీన్ గా చూస్తే ఇక్కడ ప్రతి విండో షేప్ లో ఒక ప్లానెట్ లాంటి గ్లోబ్స్ అండ్ ఆ ప్లానెట్ వెనక ఒక లైట్ ఉంది. నేను అనుకోవటం ఇది మన మిల్కీ వే గ్యాలక్సీలో ఉండే వేరే వేరే సోలార్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు. అంటే కొంచెం అర్థం అయ్యేలాగా చెప్పాలి అంటే మల్టీవర్స్ ఏం కాదు, మన పాలపుంతలోనే కొన్ని లక్షల కొద్ది సౌర కుటుంబాలు ఉన్నాయి. ప్రతి సౌర కుటుంబంలో గ్రహాల పొజిషన్ ఒకేలాగా ఉండదు. అంటే మన సూర్యుడు అండ్ భూమి ఇప్పుడు ఒక కక్షలో ఉంటారు, కానీ మన పక్కనే ఉండే సోలార్ సిస్టమ్ లో సూర్యుడు అండ్ భూమి లాంటి గ్రహం ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అవి మన భూమి సూర్యుడున్న సేమ్ పొజిషన్ లో ఉండకపోవచ్చు. సో ప్రతి సౌర కుటుంబంలో ప్లానెట్స్ అలైన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్రతి విండోలో ప్లానెట్స్ కామన్ గానే ఉన్నా సరే ప్లానెట్స్ వెనుకుండే లైట్ మాత్రం వేరే డిఫరెంట్ యాంగిల్లో ఉంది. కాసేపు ఈ క్లోన్స్ ని తీసి పక్కన పెడితే నా వరకు సుప్రీం యాస్కిన్ ఈ రూమ్ లో ధ్యానం చేయట్లేదు. తన ఎదురుగా ఒక బ్లాక్ హోల్ ఉంది. ఈ పాలపుంతలో ఉన్న ప్రతి గ్రహాన్ని, గ్యాలక్సీని సుప్రీం యాస్కిన్ ఇక్కడి నుంచి చూస్తున్నాడు. మేబీ టెలిపోర్టేషన్ తో ఈ
ఈ హోల్ త్రూ తను సృష్టించాలి అనుకుంటున్న ఒక కొత్త ప్రపంచం కోసం ఒక గ్రహాన్ని వెతుకుతూ ఉండొచ్చు. ఈ సీన్ లో చెప్తాడు కదా, భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని. తనకు కావలసినట్టుగా మనుషుల్ని సృష్టించి తనకు కావాల్సిన వరల్డ్ ని బిల్డ్ చేయాలి అని సుప్రీం అనుకుంటూ ఉండొచ్చు. అందుకే ఇక్కడ కూర్చొని తనకు కావాల్సిన ప్లానెట్ ని వెతుకుతున్నాడేమో అని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్ గా అండ్ తెలుసుకోవాలి అని అనిపించిన ఎలిమెంట్ సుప్రీం మెడలో ఉండే ఈ నెక్లెస్ అండ్ ఈ క్లోన్స్ పర్పస్ ఏంటా అని. కల్కి సినిమాటిక్ యూనివర్స్ సెకండ్ పార్ట్ తో ఎండ్ అయిపోతుందని నాగశ్విన్ చెప్పారు. కానీ నాగశ్విన్ క్రియేట్ చేసిన ఈ యూనివర్స్ లో తీయాలి అనుకుంటే ఇంకా కూడా 4 మూవీస్ కి తగ్గ స్టఫ్ ఉంది. ఆ 4 మూవీస్ పాసిబిలిటీస్ మీద ఇంకొక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. మరి ఆ వీడియో చేయమంటారా వద్దా అని కామెంట్స్ లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ ని బట్టే ఆ వీడియో చేస్తాను. మరి అది ఈ వీడియోకైతే ఇక ఇంతవరకే. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ కంటెంట్ మీకు నచ్చిందనే నేను అనుకుంటాను. మిమ్మల్ని లైక్ చేయమని అడిగినా మీరు చెయ్యరు, కానీ నేను అడుగుతూనే ఉంటాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.